ఎవరు ఏ ఫేసింగ్ తీసుకోవచ్చు, ఎలాంటి స్థలాలు తీసుకోవాలి, ఏ ఫేసింగ్ ఇంట్లో ఉండాలి, ఏ ఫేసింగ్ సంబంధించి రెంటల్ ఉండాలి అన్నప్పుడు మీరు క్లియర్గా మీ యొక్క వ్యక్తిగత జాతకం రీత్యా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం రీత్యా మీకు ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనేది తెలుసుకొని ఆ ఫేసింగ్ సంబంధించిన ప్లాట్స్ కానీ, ఆ ఫేసింగ్ సంబంధించి స్థలాలు కానీ, ఇల్లు కానీ అందులో ఉంటే మీకు ఉండే ఫలితాలు అనేది రెట్టింపు ఉంటుంది. మనము చాలా వరకు ఏం చేస్తున్నారు అంటే ఒక పేరు సంబంధించిన ఫేసింగ్, అంటే ఎగ్జాంపుల్ ఒక రాజు అనుకోండి, రాజు లేదంటే సురేష్ ఏదో ఒక పేరు అనుకోండి, అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ వ్యక్తిగత జాతకం రీత్యా మీకు కలిసి వచ్చే ఫేసింగ్ తెలుసుకుంటే మీకు వాటి యొక్క ఫలితాలు అనేది, వాటి యొక్క ఫలితాలు డబల్ అనేది ఉంటుంది. జనరల్గా సంతోష్ కుమార్ ఉన్నారు, సంతోష్ అనే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు సంతోష్ అనే వ్యక్తులకు సేమ్ ఫేసింగ్ కలిసి వస్తుందా అంటే లేదు. అక్కడ మీరు గమనించవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేసింగ్లో ఉంటారు. తూర్పు ఫేసింగ్లో సంతోష్ చాలామంది ఉంటారు, దక్షిణంలో ఉండే వ్యక్తులు ఉంటారు, పడమరలో ఉండే వ్యక్తులు ఉంటారు, ఉత్తరంలో ఉండే వ్యక్తులు కూడా ఉంటారు. అప్పుడు సంతోష్ అనే పేరు ప్రకారంగా తీసుకోవాలా లేదంటే వారి యొక్క బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి తీసుకోవాలా అనేది మీరు ఒకసారి ప్రశ్నించుకోండి మీరే. ఈ విధంగా తెలుసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం లేదు అన్నప్పుడు మీరు ఎవరైతే వారికి తెలిసి ఉంటుందో వాళ్ళని ఒకసారి మీ యొక్క అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అంటే కరెక్ట్ జ్ఞానం, అంటే కరెక్ట్ తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళని అడగండి, తెలుసుకోండి. మీ వ్యక్తిగత జాతక రీత్యా ఏ ఫేసింగ్ కలిసి వస్తుందనేది తెలుసుకొని ఆ ఫేసింగ్లో ఉండండి, ఆ ఫేసింగ్ స్థలాలకు తీసుకోండి. మీకు వాటి యొక్క మంచి ఫలితాలు అనేది మీరు చూడవచ్చు. ఇలాంటి ప్రధానమైన ముఖ్యమైన టాపిక్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే ఫాలో అవ్వండి. నేను మీ సంతోష్ కుమార్. థ్యాంక్ యూ.